మన రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటైన స్టాల్స్ని ఒకసారి చూడండి. ఎందుకంటే విదేశీ వస్తువుల వాడకం తగ్గించడం కోసం స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన రాజమండ్రిలో ప్రధానమంత్రి మోడీ గారు కమిటీ తరపున ఏర్పాటు చేసింది స్టాల్స్ని ప్రదర్శించడం జరిగింది. చూడండి, దీంట్లో కంటెంట్ ఉంటే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి. ఇవి పూసలతో తయారు చేసిన రామమందిరం కుర్చీలు, అలాగే తులసి కోట, కీ చైన్స్, ఇంకా సోఫా చూడండి, చాలా అందంగా ఉన్నాయి. ఇవి వచ్చి హోమ్ మేడ్తో తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇవి మన రాష్ట్రంలో తయారైన ఫినాయిల్, పికిల్స్, ఇవి వచ్చి అశ్వగంధ చూర్ణము, నెక్స్ట్ సుఖావరణి, త్రిఫల చూర్ణం, ఇలాంటి వనమూలికల పౌడర్లు అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. తయారు చేసి స్టాల్స్లో ప్రదర్శించడం జరిగింది. ఇది చూడండి, ఇది హైలైట్ అన్నమాట. టీ కప్లో టీ వేసుకుని తాగొచ్చు, అలాగే టీ కప్పును కూడా తినేయచ్చు అన్నమాట. దీంట్లో వేస్ట్ అయ్యేది ఏమీ లేదు. ఇలాంటివి మనం ప్రోత్సహిస్తే పర్యావరణాన్ని కూడా మనం నిర్మూలించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ప్లాస్టిక్ కప్పులు వాడడం వలన మనకి క్యాన్సర్లు అవి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహించడం జరిగితే బాగుంటుందనేసి నా ఉద్దేశం. చూడండి, టీ తాగండి, కప్పు తినండి. దాంట్లో టీ కప్పు చూపిస్తున్నారు చూడండి. ఆ టీ కప్పులో ఉన్న టీని తాగేసి అలాగే ఆ టీ కప్పులో ఉన్న టీని తాగేసి ఆ టీ కప్పుని కూడా మనం నవలేసి తినేయచ్చు అనమాట.
చూడండి, అదిగోండి. ఇప్పుడుండే బిజీ షెడ్యూల్లో వడియాలు పెట్టుకోవడం చాలామందికి కుదరడం లేదు. అలాంటి హోమ్మేడ్ వడియాలు, అప్పడాలు, అలాగే నువ్వులుండలు, శనగుండలు, శనగచ్చులు, హోమ్మేడ్ పికిల్స్, చూడండి, అవన్నీ వడియాలు, నూపప్పు ఉండలు, శనగుండలు, ఇవన్నీ కూడా అనమాట. ఇటువైపుకి వచ్చి పికిల్స్, చికెన్ పికిల్, గోంగూర పికిల్, మామిడికాయ, మాగాయ, ఇవి వచ్చి పొడాలు అనమాట. కందిపొడం, శనగపొడం, కరివేపాకు పొడం, మునగాకు పొడం, ఇవన్నీ కూడా స్టాల్స్ని దగ్గర చాలా స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది స్టాల్స్ని చూసారు, దాంట్లో ఎంతమంది ఆ ప్రొడక్ట్స్ని తీసుకున్నారో నాకు ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని స్టాల్స్ స్టార్ట్ చేశారో చూడండి ఒకసారి. ఫస్ట్ దేవుడి విగ్రహంతో స్టార్ట్ చేసి ఖాదీ వస్త్రాభరణం, నెక్స్ట్ వచ్చి కద్దరి స్టాల్స్, నెక్స్ట్ వచ్చి టీ స్టాల్, నెక్స్ట్ వచ్చి చీరలు, నెక్స్ట్ ఇలాంటివి చేనేత వస్త్రాలకు సంబంధించినవి కొన్ని స్టాల్స్ అయితే కనుక, కొన్ని స్టాల్స్ ఏమో మొక్కలు, కొన్ని స్టాల్స్ ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, అలాగే హోమ్ మేడ్ ఐటమ్స్, అలాగే తేనె పెంపకం ద్వారా తీసిన తేనె, అలాగే తేనె ప్రొడక్ట్స్, అంటే అల్లం మురబ్బ ఇలాంటివి ఉంటాయి కదా. కాబట్టి అంటే అల్లం తేనెలో ఊరబెట్టి చేసింది, నెక్స్ట్ ఏమో రాతి ఉసిరికాయ తేనెలో ఊరబెట్టి చేసినవి, ఇలాంటివన్నీ కూడా ఒక స్టాల్స్లో ప్రదర్శించడం జరిగింది. కొన్ని స్టాల్స్ అయితే డిఫరెంట్ అదే చేనేత వస్త్రాలకు సంబంధించినవి అన్నీ కూడా 4-5 స్టాల్స్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే మొక్కలు, నర్సరీలు 2-3 స్టాల్స్ అయితే కనుక నర్సరీలు స్టాల్స్ ఉన్నాయి. మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక ఆ మొక్కల్ని కొనుక్కోవడానికి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్ ఉంటే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి.